ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ శుభములు. నాతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మొదటి కీర్తన, మన అందరికీ తెలిసిన కీర్తన బట్టి పడేసాం. జ్ఞాపకం ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గాన్ని నిలువక, అపహాసకులు కూర్చుని చోట్ల కూర్చుండక ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులు. వారు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదే ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుంటారు. వారు చేసేది ప్రతిదీ సఫలమవుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాళ్ళకే కాదు, అందరికీ దీవెనకరంగా ఉంటుందని మనము చిన్నప్పుడే నేర్చుకున్నాము. మీరు ఈ వాక్యాన్ని నేను కంటతా చెబుతున్నప్పుడు గమనించేయలేదు, కానీ కొంచెం పారాఫ్రేజ్ చేశాను. కారణం ఉంది, దాన్ని తర్వాత చెప్తాను. ఏంటండి ఈ వారం ఈ వాక్యాన్ని చెబుతున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీలాంటి వాళ్ళు ఒకరు నన్ను అడిగారు మొన్న ఈ ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగానే ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు ధ్యానిస్తున్నాను. ఎందుకు వచ్చిందంటే ఆ ప్రశ్న, మొన్న మధ్యన మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసయ్య సుంకపు గుత్తదారులతోనూ పాపులతోనూ ఆ భోజనంకి కూర్చున్నాడు అని చెప్పేసి అన్నాను. ఎవరికి పాఠం అది? శాస్త్రులకి కాదు, వాళ్ళు నేర్చుకునే రకాలు కాదు. పరిసయ్యులకి కాదు, వాళ్ళు నేర్చుకునే రకాలు కాదు. దురదృష్టవశాత్తు శిష్యుల కొరకు యేసయ్య నేర్పించే పాఠం. ఏం పాఠం? కనికరం అనే పాఠం. ఆ వీడియోకి నేను ఏం టైటిల్ పెట్టానంటే మన బడి అని టైటిల్ పెట్టాను. ఆ బడిలో మనం ఏం నేర్చుకుంటామంటే యేసయ్య నీడలో కనికరాన్ని నేర్చుకుంటామని చెప్పి. ఎందుకంటే ఆ పక్షవాయువు కలిగి వాడికి స్వస్థత కొరకు యేసయ్య అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే. ఈ శాస్త్రులకి వాక్యం బాగా తెలిసిన ఈ నిపుణులకు కోపం వచ్చి అంటారు, క్షమించే అధికారం నీకు ఎవరిచ్చారు అంటారు. ఏంటి గొడవ? మొన్నటివరకు ఆరోగ్యం బాగాలేదు, బాగుంది అని ఆనందించరు వీళ్ళు. టెక్నికల్ థియలాజికల్ క్వశ్చన్స్. క్షమించే అధికారం నీకు ఎవరిచ్చారని చెప్పి యేసయ్యని అడుగుతారు. తరువాత వచనాల్లో శిష్యులతో మళ్ళీ వీళ్ళు వివాదం ఏంటంటే పరిసయ్యుల వివాదం. ఉపవాసం చేయడం మీకు రాదు, ఉపవాసం చేయడం ఇలా కాదు, మీ మీద మేము బెటరు ఉపవాసం చేయడంలో అని చెప్పి పత్యాల గురించి పరిసయ్యులు వివాదము మొదలు పెడతారు. రెండిటికి మధ్యన శాస్త్రులు వాళ్ళ యొక్క వాక్యాల వాదన, పరిసయ్యులు వాళ్ళ యొక్క పత్యాల వాదనకు మధ్యలో యేసయ్య అంటాడు, రండి కనికరం నేర్చుకోండి. ఎక్కడ? ఎవరితోనూ? అఫ్కోర్స్ యేసయ్యతోనూ. యేసయ్య పరిసయ్యులతోనూ శాస్త్రులతో వాదించినప్పుడు కాదు, యేసయ్య సుంకపు గుత్తదారులతోనూ పాపులతోనూ భోజనం చేసినప్పుడు, కలిసి కూర్చున్నప్పుడు, కలిసి గడిపినప్పుడు అక్కడ కనికరాన్ని నేర్చుకోండి అని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు అన్నాను నేను, ఇదిగో సుంకపు గుత్తదారులతోనూ పాపులతోనూ సమయాన్ని గడపడానికి ఇష్టపడకపోతే మీరు మారరు, వారు మారరు అని చెప్పాను. అందుకు ఒక తల్లి అంది, మరి ఈ కీర్తన మొదటి కీర్తనలో ఈ మాట ఉంది కదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని, పాపుల మార్గాన్న నిలవద్దని, అపహాసకులు కూర్చునే చోట్ల కూర్చుండొద్దని అని ఉంది కదా అని చెప్పి ఆమెను జ్ఞాపకం చేసింది. మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. దానికి నేను చెప్పబోయే సమాధానాన్ని వినబోయే ముందు నేను ఒక మాట చెప్తున్నాను. ఇది మనలో చాలామంది దుఃఖిస్తున్నాం. దైవజనులు గంటెల ప్రకాష్ గారి యొక్క మరణాన్ని బట్టి ఈ రోజుల్లో వాక్యం గురించిన అవగాహన కలిగి, విశ్వాసంలో ఆ పరిణితి పరిపక్వం కలిగి,
వాళ్ళ యొక్క పిలుపును వాళ్ళు జాగ్రత్తగా గౌరవించి పిలుపుకు తగ్గట్టుగా నిలబడేవారు అతి అరుదు. అలాంటి అరుదైన ఆణిముత్యాల్లో ప్రకాష్ గారు ఒకరు. నేర్చుకుంటున్నాం. నిండు జీవితం అంటే 100 ఏళ్ళు బతకనవసరం లేదని ఈ మధ్యన ప్రవీణ్ గారి మరణం ద్వారా, ప్రకాష్ గారి మరణం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని యొక్క పనిని పూర్తి చేయడానికి 90, 100 సంవత్సరాలు అవసరం లేదు. 45, 55 చాలు అన్న విషయాన్ని నేర్చుకుంటున్నాం. కానీ లోటే, నష్టమే, దుఃఖమే. దుఃఖిస్తున్న మీ గురించి, కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాను. నిరీక్షిస్తున్న మీతో కూడా నేను నిరీక్షిస్తున్నాను. మరలా ప్రవీణ్ గారు, ప్రకాష్ గారు రారు. నా నిరీక్షణ ఏంటంటే, అలాంటి వాళ్ళని చూసి మనలాంటి వాళ్ళని దేవుడు అనేక మందిని లేవనెత్తాలని నా యొక్క ప్రార్థన. నిస్వార్థంగాను, నిర్మోహమాటంగాను, నిలకడగాను, పిలుపుకు తగ్గట్టి బ్రతికి పిలుపులోనే చనిపోయే నమ్మకమైన సేవకులను దేవుడు లేవనెత్తాలి అని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే కుటుంబం గురించి, మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మొదటి కీర్తన గురించి చెబుతానన్నాను కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పాపుల గురించిన ప్రస్తావన, మొదటి కీర్తనలో ఉన్న పాపుల గురించిన ప్రస్తావన. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, వాక్యంలో ఎక్కడైనా ఒక పదం ఉందంటే ఆ పదానికి ప్రతి చోట అదే అర్థము అనుకుంటాము. అందుకని మీరు గమనించలేదు, కానీ నేను ఒక వాక్యాన్ని తీసుకున్నానంటే ఆ వాక్యానికే పరిమితం అవుతాను. ఎందుకంటే బానిసలుగా ఉన్నప్పుడు, హెబ్రీ యొక్క బానిసలు ఐగుప్తులో ఉన్నప్పుడు పాపులు అనే పదానికి అర్థం వేరే ఉండొచ్చు. అరణ్యంలో ఉన్నప్పుడు, గుడారాల్లో ఉన్నప్పుడు పాపులు అన్న పదానికి అర్థం వేరే ఉండొచ్చు. వాగ్దాన భూమికి వచ్చినప్పుడు, తర్వాత వాళ్ళకంటూ ఒక ధర్మం ఉంది కాబట్టి పాపులు అన్న పదానికి అర్థం వేరే ఉండొచ్చు. మరలా చెరకి వెళ్ళినప్పుడు, చెర నుండి తిరిగి వచ్చినప్పుడు పాపులు అన్న పదానికి ఒక అర్థం ఉండొచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పాపులు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు మత్తయి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, సుంకపు గుత్తదారుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ అర్థం వేరు. పాపులైతే అవ్వచ్చు, అందరూ పాపులే, కానీ వాళ్ళను సమాజం అంతా పాపులుగాను, నీచులుగాను చూశారు. కారణం ఏంటి మీకు చెప్పాను. వీళ్ళు జాతికి ద్రోహం చేస్తున్నారు అనే అభియోగం ఉంది. అంతేకాదు, వీళ్ళు పైసలతో పనిచేస్తున్నారు. పన్నులు, సుంకాలు. కొన్ని కల్చర్స్లో డబ్బుతో వ్యాపారం చేసే వాళ్ళని, డబ్బే వృత్తిగా చూసుకునే వాళ్ళని నీచులుగాను, పాపులుగాను చూస్తారు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అంతేకాదు, వాళ్ళ యొక్క వృత్తిని బట్టి, వాళ్ళ యొక్క సంబంధాలు, రోమిలతో ఉన్న సంబంధాలను బట్టి యూదులు దాదాపు అందరూ వాళ్ళని పాపులుగా పరిగణించారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మత్తయి 9లో ఉన్న వాళ్ళు ఏమో పాపులే, కానీ పాపులుగా పరిగణించబడ్డారు. మొదటి కీర్తనలో ఉన్న వాళ్ళు ఏంటంటే పాపులు, దుష్టులు, పరిహాసకులు. అదొక రకం, వేరే రకం. ఈ యొక్క వాక్యాన్ని, ఆ రకం ఏంటో చెబుతాను, కానీ ఈ యొక్క వాక్యం అనగానే మనకి చిన్నప్పుడు నాకు ఏమనిపించేది అంటే, ఇది ధన్యుల గురించి, అన్యుల గురించి అనుకునేవాను. కాదు,
ఇది ధన్యులు దుష్టుల గురించిన యొక్క వాక్యం. 2 మార్గాలు రైటే. ఒక మార్గం ఏమో ధన్యుల మార్గం, నీతిమంతుల మార్గం. మరొక మార్గం ఏమో దుష్టులు, పాపులు, అపహాసకులు ఉండే యొక్క ఆ మార్గం. 2 మార్గాలు, ధన్యులు, అన్యులు కాదు. మీలో కొంతమంది అనుకుంటున్నట్టే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, నేను ఏదో ధన్యుడిని, మిగిలిన అందరూ అన్యులు అనుకునేవాడిని. మా చర్చికి వచ్చిన వాళ్ళు, మా యొక్క నమ్మకాలు ఉన్నవాళ్ళు, మాలా పత్యాలు చేసేవాళ్ళు, మాలా వాక్యాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, మాలాగా బాప్తీసం పొందిన వాళ్ళు, వీళ్ళు ఏమో ధన్యులు. నమ్మకాలు వేరుగా ఉన్నా, ఆచారాలు వేరుగా ఉన్నా, మా సంఘానికి బయట ఉన్న మిగిలిన వాళ్ళందరినీ అనుకునేవాడిని అంటే అన్యులు అని చెప్పి అనుకునేవాడిని. సేవకు వచ్చిన తర్వాత తెలిసింది ఒకటి కఠిన సత్యం ఏంటంటే, నాతో ఉన్న వాళ్ళందరూ ధన్యులు కాదు, మిగిలిన అన్యులు కాదు. నాతో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దుష్టులు ఉన్నారు అని చెప్పి. ఇంకొకటి తెలిసిందంటే, ఈ కీర్తన ధన్యులు అన్యుల గురించి కాదు, నీతిమంతులు దుష్టుల గురించి అని చెప్పి. ఈ కీర్తన ధన్యత నాశనము గురించి అని చెప్పి. సో ఈ యొక్క కీర్తన మీరు చదువుతున్నప్పుడు ఈ వచనాలు, దుష్టులు అన్న పదం ఎన్నిసార్లు ఉంది, నీతిమంతులు అన్న పదం ఎన్నిసార్లు ఉంది గమనించండి. నీతిమంతులకి దుష్టులకి ఉన్న ఆ యొక్క తేడాను చెప్పే, ఆ మార్గాల్లోనున్న తేడాను చెప్పే, వాళ్ళ యొక్క దిశలో ఉన్న తేడాలు చెప్పే కీర్తన ఈ కీర్తన. ఇక్కడ అన్యుల గురించి ప్రస్తావన లేదు. ఇంకొక కఠినమైన సత్యాన్ని నేర్చుకున్నాను. ఏంటంటే, దుష్టులు అనేవాళ్ళు సంఘంలో ఉన్నారు అని చెప్పి. దుష్టులు సంఘంలో మస్తుగా ఉన్నారండి. దుష్టత్వం సంఘంలో విస్తారంగా ఉంది. పాపులు సంఘంలో ఉన్నారు. పాపులు సంఘంలో విస్తారంగా ఉన్నారు. పాపం సంఘంలో విస్తారంగా ఉంది. అపహాసకులు సంఘంలో లేరా? సంఘంలో ఉన్నారు, మస్తుగా ఉన్నారు. అపహాస్యం సంఘంలో విస్తారంగా నిండుగా ఉంది. అంటే దుష్టులు దొరకాలన్నా, పాపులు దొరకాలన్నా, అపహాసకులు దొరకాలన్నా ఎక్కడున్నారంటే మనం ఉన్న దగ్గర ఉన్నారు. ఎందుకండి, పెళ్ళిళ్ళలో కొంతమంది పాదిళ్ళు ప్రసంగాలు చేస్తుంటారు. పెళ్లి కూతుల మీద, ఎదురు కూర్చున్న ఆడోళ్ళ మీద డైలాగులు వేస్తుంటారు, జోకులు వేస్తుంటారు. వినలేదా? అపహాసకులు కాదా? పులిపీట మీద కాదండి, బయట సమాజంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ భక్తులు అని చెప్పుకునేవారు, సంఘాల్లో ఉన్నవారు ఎవరికి ఓట్లు వేస్తారు? సంఘంలో ఎలక్షన్ కానీ బయట ఎలక్షన్ కానీ ఎక్కువ ఎవరికి వేస్తారంటే అపహాసకులకే వేస్తారు. అందరినీ వ్యంగ్యంగా వెక్కిరించి అపహాస్యం చేసే, హేళన చేసే వారికే ఓట్లు వేస్తారు. అంటే మనకి అపహాసకులతో కూర్చుండడం అలవాటే. వాళ్ళ చోటు ఎక్కడో లేదు, సంఘాల్లోనే ఉంది. దుష్టులు అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి, కానీ దరిదాపు అన్ని పర్యాయ పదాలే హెబ్రీ లేఖనాల్లో. ఒకటి, దుష్టులు అనగానే దేవుని యొక్క నీతికి దూరంగా ఉండేవాళ్ళు, దేవుని యొక్క ధర్మాన్ని విడిచిపెట్టిన వారు, స్వార్థం కొరకు
తమకన్నీ కలిసి రావాలని చెప్పి దేవుణ్ణే కంట్రోల్ చేయడానికి మన ప్రార్థనలన్నీ ఆ రకమే కదా. ప్రార్థన ఒకసారి మీరు మీ ప్రార్థనను ఒకసారి వీడియో తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా గమనించండి, అందులో ఎంత స్వార్థం ఉంటుందని చెప్పి. దేవుని యొక్క ధర్మాన్ని, ప్రకృతి ధర్మాన్ని కాదనడానికి ఎన్నిసార్లు మనము ప్రార్థన చేయలేదు. అంటే కాస్త కోస్త దుష్టత్వం మన ప్రార్థనలో కూడా ఉంటుందండి. స్వార్థం కొరకు, మనకి కావాలని కాదు వాళ్ళకి పోవాలని చెప్పేసి దీనుల మీద కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, అబండాలు వేయడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, వాళ్ళకున్న దాన్ని దోచుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళని దుష్టులే అంటారు. ధర్మాన్ని వీడిన వారు దేవునికి వ్యతిరేకులు. ఇంక వీళ్ళే సెల్ఫ్ స్టైల్ దేవుళ్ళు అన్నమాట. ఎవరన్నా ఎదురైతే కూర్చుని ఇదిగో మమ్మల్ని మేమే దేవుళ్ళు అని చెప్పి అనరు, కానీ దేవుళ్ళుగా గౌరవం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రకాలు చూసాం కదా, చూస్తున్నాం కదా. ఎక్కడో కాదు, పార్లమెంట్ వరకు వెళ్ళనవసరం లేదు, మన సంఘాల్లోనే ఉన్నారు. దుష్టులు అంటే హెబ్రీ గ్రంథాల్లో గర్విష్ఠులు అని అర్థం. ఎక్కువ మంది ఎవరంటే ధనికులు, అధికారంలో ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు. అధికారంలో ఆధిపత్యంలో ధనికులుగా ఉంటే మనం ఈ రోజుల్లో ఏమనుకుంటామంటే ధన్యులు అనుకుంటారు, కాదు. దీవించబడ్డారు అనుకుంటాము, కాదు. హెబ్రీ లేఖనాల్లో వీళ్ళని గర్విష్ఠులు అని అంటారు. వీళ్ళ గురించే ఎవరు మన యాకోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో వీళ్ళ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళు వస్తారు మన సంఘాల్లోకి. గర్విష్ఠులు, ధనికులు. బయటికి వెళ్ళినప్పుడేమో మనల్ని ఏమో అన్యాయం చేసి కోర్టులకి లాగతీస్తారు, బాధ పెడతారు. లోనికి వచ్చినంటే మనం ఏం చేస్తాం, రండి సార్, రండి మేడం అని చెప్పేసి తీసుకొచ్చి మొదటి బెంచీలో కూర్చోబెడతాం. ఏమి లెక్కెడతాము, ఎన్ని రింగ్స్ ఉన్నాయా, ఏమి లెక్కెడతాము, ఎన్ని ఎకరాలు ఉన్నాయా, ఏమి లెక్కెడతాము, ఎన్ని కోట్లు ఉన్నాయా, ఏమి లెక్కెడతాము, ఎన్ని కార్లు ఉన్నాయా అని లెక్కెడతాం. కానీ వీళ్ళు గర్విష్ఠులు అన్న సంగతి మర్చిపోతామని చెప్పేసి యాకోబు 1వ శతాబ్దంలో తన సంఘానికి చెబుతాడు, ఇది గర్విష్ఠులు, వీళ్ళకి దూరంగా ఉండండి అని చెప్పి నెత్తి మీద తెచ్చి నెత్తి ఎక్కించుకోవద్దు అని చెప్తాడు. ప్రత్యేకంగా వాళ్ళకి స్థానాలు ఇవ్వడం అని చెప్పేసి. ఈ రోజుల్లో సాక్ష్యాలు ఎవరిని చెప్పమంటాం చెప్పండి. మనం ఎవరైనా కొత్తగా చర్చకొచ్చారంటే పిలిచి మా మధ్యకి రండి సార్, సాక్ష్యం చెప్పండి సార్ అని ఎవరికి చెప్తాం? ఈ రకమే కదా, గొప్పలు చెప్పేవాళ్ళే కదా, బాగా ఊళ్ళేవాళ్ళు కదా. ఇదిగో నాకు ఒకప్పుడు ఇలా ఉంది, ఎంత ఉందని చెప్పిన వాళ్ళు, నేను ఒకప్పుడు ఆ కులానికి చెందిన వాళ్ళని, అంత పెద్ద కులం అగ్రవర్ణం అని చెప్పి వాళ్ళని, ఇదిగో నేను ఒకప్పుడు విజయాన్ని చూశాను, సక్సెస్ని చూశాను, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పేవాళ్ళని ఎవరిని సాక్ష్యాలు పిలుస్తాము? వీళ్ళనే కదా, గర్విష్ఠుల్ని, దుష్టులనే కదా. హెబ్రీ లేఖనాల్లో దుష్టులు అనే పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. వీళ్ళు బలహీనుల్ని, దీనుల్ని, అనాథుల్ని, వెధవరాల్ని దోచుకొని అవమానించి హేళన చేసేవాళ్ళు. హెబ్రీ లేఖనాల్లో మాటి మాటికి వీళ్ళు ఎదురవుతారు. కోర్టులకు వెళ్తారు, సాక్షులు అంటారు, రాంగ్ ఎవిడెన్సెస్, రాంగ్ విట్నెసెస్, ఫాల్స్ విట్నెసెస్, అబద్ధ సాక్ష్యాలు చెబుతారు. వాడు ఎవడో ఉన్నాడంట, రాజు అంట అహాబ్, పక్కన ఉన్నాడంట నాబోతు. తనకున్న చిన్న ఆ యొక్క పొలాన్ని, తోటను కబ్జా చేద్దామని చెప్పి ప్రయత్నించాడంట. ఆ రాజు ఆశీర్వదించబడ్డవాడు కాదు, ప్రవక్త లెక్కలో, దేవుని లెక్కలో వాడు భ్రష్టుడు, వాడు దుష్టుడు. ఎందుకంటే
దీనుల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ రకాలు యేసయ్య సమయంలో కూడా ఉన్నారు. వాళ్ళకి దుష్టులు అని మరొక ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది. మనకి ఉన్నారండి, వయసులో ఉన్న పెద్దోళ్ళని, వృద్ధులని. ఒకప్పుడు మనం ఆ స్టేజ్కి వెళ్తాం, మనం మర్చిపోతాం. ఇప్పుడు కూర్చుని మళ్ళీ వాళ్ళ మీద డైలాగులు వేస్తుంటాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎదుగుతున్నారు, కళ్ళగంటున్నారు, జీవితంలో ఏదో సాధిందాం అనుకుంటున్నారు. మన దగ్గరికి వచ్చారు. అవకాశాలు ఇవ్వడం కాదు, వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నాము, హేళన చేస్తున్నాము. అందరూ మనకులాగా పుట్టరు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పుట్టిస్తాడు. మనకులా కొంతమందికి పుట్టకపోతే వాళ్ళని చులకనగా, హేళనగా చూచేవాళ్ళు, ప్రసంగాల్లో వాళ్ళ గురించి ప్రస్తావించే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. పెద్దలని, పిల్లలని, వేరుగా పుట్టిన వాళ్ళని, వికలాంగుల్ని, అవకాశాలు లేని వాళ్ళని చూసి వాళ్ళని హేళన చేసే వాళ్ళని దుష్టులు అని చెప్పి ఆ యొక్క పాత నిబంధన హెబ్రీ లేఖనాల్లో మనం చూస్తాము. ఇప్పటికింకా మన యొక్క సంఘాల్లో వాళ్ళు ఉన్నారు. దగ్గరికి వచ్చేస్తా, 2025లో మనం కూడా చూస్తున్నాం కదా. ఒక్కోసారి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అవుతాయి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు పెళ్ళికి అని అంటారు. అప్పుడు మనం చూసినండి, ఆహా ఎంత ధన్యులు అనుకుంటాం. ఎంత దుష్టులు అని అడగు. ఎందుకు ఇంత మాట అంటున్నారు మీరు అని అనొచ్చు. చెబుతా. ఎంతమంది అనాథ పిల్లల కడుపు కొడితే అంత పెద్ద పెళ్లి చేశారు అన్న ప్రశ్న అడగరు. మీకున్న ఆ యొక్క విడో హౌస్లో ఎంతమంది వెధవరాళ్ళ యొక్క కడుపు కొడితే మీరు అంత పెద్ద పెళ్లి చేశారు అన్న ప్రశ్న అడగరు. మీ యొక్క సంస్థలో ఎంతమంది సేవకులకు వచ్చే సహాయాన్ని మీరు పక్కన పెట్టి అంత పెళ్లి చేశారు అన్న ప్రశ్న అడగరు. పెద్ద పెద్ద అంతస్తులు చూస్తారు, ధన్యులు అంటారు. ఈ ప్రశ్న అడగరు. ఎంతమందిని దోచుకున్నావయ్యా, ఎంతమందిని దోచుకున్నావమ్మా అని చెప్పి. కాస్ట్లీ కార్లు, దేవుని దీవెన అని వాళ్ళు అంటారు, మీరు కూడా అనుకుంటారు. ఎంతమందిని దోచుకుంటే ఆ కారు కొన్నావు? బ్యాంకుల్లో ఇంత, ఎకరాలు ఇంత, ఆస్తులు ఇంత, సేవింగ్స్ ఎంత అని చూసినప్పుడు ఎంతమంది బేదలను, ఎంతమంది అనాథులను, ఎంతమంది దేవజనులను దోచుకుంటే ఆ స్థితికి వచ్చావు అన్న ప్రశ్న మీకు రాదు. అది ధన్యత కాదు. వాళ్ళకి బైబిల్లో మారు పేరు ఏంటంటే దుష్టులే. మరి యేసయ్య పేరు చెబుతారు కదా మీరు అంటారు. యేసయ్య పేరు చెప్పే దుష్టులు చాలామంది ఉన్నారు సంఘాల్లో, విస్తారంగా మస్తుగా ఉన్నారు. వీళ్ళని దుష్టులే అనాలి. దుష్టులు కాబట్టి. అందుకనే కదా యేసయ్య పేరు చెప్తారు. ఆడిటర్స్ వచ్చి అకౌంట్స్ చూపించమంటే కొంచెం ఇబ్బంది పడతారు, దొంగ లెక్కలు పెడతారు, అంకీలు మార్చుతారు, ఎక్కడో ఖర్చు పెడతారు, మళ్ళీ ఎక్కడికో మేము ఖర్చు పెట్టామని పెడతారు, దొంగ రసీదులు పెడతారు. వాళ్ళని హెబ్రీ లేఖనాలు దుష్టులు అని అంటాయి. ఇంకొక అర్థం ఉంది, దుష్టులు అంటే నీతిమాలినోళ్ళు, వీళ్ళకి విలువలు లేవు, వీళ్ళు నీతి ప్రకారము మాట నిలబెట్టుకోరు, ఎవరికి సాయం చేయరు, కనికరం చూపించరు. దేవుని నీతికి వ్యతిరేకులు, గర్విష్ఠులు, దీనులను దోచుకునేవారు, నీతిమాలినోళ్ళు, విలువలు లేనివాళ్ళు, వాళ్ళ గురించే దుష్టులు అని ప్రస్తావించడం జరిగింది హెబ్రీ లేఖనాల్లో. అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనకి దూరంగా ఉండండి.
నేను ఒకటి నేర్చుకున్నానండి. గత 30 సంవత్సరాల పైన సేవల్లో ఉన్నప్పుడు ఒకటి నేర్చుకున్నది ఏంటంటే, ఎక్కువ మంది ఇటు ట్రైనింగ్ పొందినప్పుడు, సేవలో ఉన్నప్పుడు నేను పుల్పీట్ షేర్ చేసుకుంది, కింద కూర్చున్న వాళ్ళ సంగతి చెప్తలేదు. ఎక్కువ మంది ఎవరు అంటే వీళ్ళే. దుష్టుల యొక్క ఆలోచనకి దూరం కావాలంటే వీళ్ళకి దూరంగా ఉండాలి. మరి నెలసరి పంపిస్తామంటే అది కూడా దుష్టుల ఆలోచనలో భాగం అవడమే. పాపుల మార్గం, వీళ్ళందరూ పాపులే. వేలతో కూర్చున్నా, వేలతో నడిచినా అది పాపమే అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. స్టేజ్ ఎక్కి అపహాసము హేళన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు నా పరిచర్యలో మాటిమాటికి వీళ్ళు ఎదురయ్యారు. ఏంటండి మీరు ఇంత నీతిమంతుల్లో కవులు చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? నాకు అవకాశం ఉంది, నాకు ఆస్వాదన ఉంది. నేను కూడా అంచుల్లో ఎప్పుడూ నడుస్తూనే ఉంటాను. దుష్టుల అంచుల్లో, దుష్టత్వం యొక్క అంచుల్లో, పాపుల యొక్క నీడలో, పాపం యొక్క నీడలో, అపహాసకుల యొక్క ప్రభావంలో ఒక్కోసారి అపహాసకుడిగా కూడా ఉండే అవకాశం ఉంది. నేనే కాదు, వింటున్న మన అందరికీ దుష్టత్వము, పాపము, హేళన అనేది ఎప్పుడూ మనతో ఉంటానే ఉంటాయి. అందుకనే అంటాడు, ధర్మానికి దగ్గరగా ఉండు, ధర్మాన్ని ధ్యానించు, దివారాత్రులు ధ్యానించు. ధ్యానించడం అంటే లిటరల్గా ఏంటంటే వల్లిస్తూ ఉండు అని చెప్పి. మీలో నాలో చాలామంది వల్లిస్తూనే ఉంటాము. మాటిమాటికి ఏ ఇష్యూ వచ్చినా లైఫ్లో గబాలను ఒక వచనం తీసి పడేస్తాం. ఓకే, అలవాటు అయిపోయింది. వల్లించడం అంటే మనకు సరదా. ఎంత వల్లింతాము అంటే, ఎవరన్నా ఇందాక నేను వాక్యం అప్పచెప్పినప్పుడు ఒక మాట తేడా వచ్చిందంటే వెంటనే కరెక్ట్ చేసేస్తాం. బైబిల్లో ఇలా లేదండి అని చెప్పేసి. ఎస్, ఎంత వల్లింతామంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడికే వాక్యాన్ని నేర్పిస్తాము. ప్రభువా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇది అన్నావు, కీర్తన 139లో ఇది అన్నావు అంటే, ప్రభువు మీరు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ పక్కన పెట్టుకుని మన దగ్గర వాక్యాలు నేర్చుకోవాలి అన్న లెవెల్లో మనం నేర్పించేస్తుంటాము. పబ్లిక్గానే మరి ముఖ్యంగా ఎవరితో మాట్లాడినప్పుడు మనం మామూలుగా మాట్లాడడం, వాక్యాలతో వాదించుంటాం. మంచిదే. వల్లించడమే కాదండి, ధ్యానించడం అంటే ఇంకా మంచి అర్థం ఉంది. ఆచరించడం, ఆ యొక్క దేవుని యొక్క ధర్మం మనం చూచే విధానాన్ని ప్రభావితం చేయాలి. ఎలాగంటే, ధర్మం కళ్ళుతో చూస్తున్నామంటే దేవుని యొక్క కళ్ళుతో చూచేవాళ్ళగా ఉండాలి. దేవుని యొక్క ధర్మం యొక్క సారాంశము మన దృష్టి కోణంగా మారిపోవాలి. ఓ మనిషి ఎదురైనా, ఓ పరిస్థితి ఎదురైనా మనము దానిని దేవుడు చూచినట్లు చూడాలి. దేవుని యొక్క సారాంశం మనకు బాగా తెలుసు, ధర్మం యొక్క సారాంశం మనకు బాగా తెలుసు. ఏంటి? న్యాయం, కనికరం, వినయం. ఈ మూడు మనలో మన యొక్క దృష్టి కోణాలుగా మారిపోవాలి. అదే ధ్యానించడం అంటే. ఎప్పుడు గుళ్ళోకి వచ్చినప్పుడా, ప్రార్థన చేసినప్పుడా, రాత్ర, పగల, 24/7 ప్రతిదినం, పగలు రాత్రి, దివారాత్రులు ఆ ధర్మమే మన ధర్మం అవ్వాలి. ఆ ధర్మంతోనే మనం ప్రజలను కానీ పరిస్థితులను కానీ చూడాలి. అలాగైతే ఆ ధర్మమే మన ధర్మం అయితే అంటాడు, ఇక్కడ డోకా లేదు. నీటి కాలువ వలన ఎలాగ చెట్టు ఉంటుందో పచ్చగా ఉంటుంది, ఫలాలు ఇస్తూ ఉంటుంది.
అలాగ నీతిమంతులు పచ్చగా ఉంటారు, ఫలిస్తూ ఉంటారు. ఫలించడం అంటే అక్కడ ఒక పదం ఉపయోగించబడింది, ధన్యత అంటారు. అదే ధన్యత. ఎలా ఉంటుంది ఫలం? కనికరంలో కనబడుతుంది, న్యాయంలో కనబడుతుంది, మన వినయంలో కనబడుతుంది. ఆ ఫలాలు మనలో ఉంటాయి. ధన్యత అంటే ఆస్తులు అంతస్తులు కాదు, ఎకరాలు కాదు, కోట్లు కాదు, అల్లరి కాదు, హడావుడి కాదు, షో ఆఫ్ కాదు, కార్లు కాదు. ధన్యత అంటే తృప్తి కలిగిన జీవితము అని అర్థం. అదే ఆశీర్వాదం. సాయంకాలం పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఇంత ఉంది అని లెక్కెట్టుకోకుండా, దీన్ని ఎలా దాచుకోవాలా, ఎలా దోచుకోవాలని లెక్కెట్టకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద కుట్రలు చేయకుండా ప్రశాంతంగా పడుకోగలిగితే తృప్తిగా, దానికి మించిన ధన్యత ఇక ఏదీ లేదు. దాని గురించే ధన్యత. సమ్మత కలిగిన హృదయము, తృప్తి కలిగిన మనస్సు, అదే కలుగుతుంది. ఎప్పుడు? దుష్టుల ఆలోచన చొప్పున వెళ్ళక, పాపుల మార్గానికి వెళ్ళకుండా, అపహాసకులకు దూరంగా ఉంటే, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించడము, దాని ప్రకారము జీవిస్తూ ఉంటే ఫలాలు, పచ్చదనం, అంతేకాదు ధన్యత ఉంటుంది. మరి దుష్టుల సంగతి ఏంటండి అని అంటారు. దుష్టులకి న్యాయం తెలియదు, న్యాయం చేయరు కాబట్టి న్యాయ విమర్శలో వాళ్ళు నిలబడలేరు. దుష్టులు నీతిమంతులకు వ్యతిరేకం. నీతిమంతుల సభలో వాళ్ళు కూర్చోలేరు, నిలబడలేరు అని చెప్పి స్పష్టంగా చెబుతాడు. 2 మార్గాలు ఉన్నాయి. అయితే నీతిమంతులు, లేకపోతే దుష్టులు. నీతిమంతులు అయితే మీ యొక్క భవిష్యత్తు, మీ మార్గం యెహోవాకు తెలుసు. యెహోవా చేతిలో ఉంది. యెహోవా దానిని చూస్తున్నాడు, దానిని నడిపిస్తున్నాడు. యెహోవా మనసు మీ మీద ఉంది. మరి దుష్టుల సంగతి ఏంటి అని మనం అడగొచ్చు. వాళ్ళ మార్గం యెహోవాకు తెలియదా? తెలుసు, క్లియర్గా తెలుసు. ఏంటి? నాశనము. జ్ఞానంగా బతుకుదాం, జ్ఞానంగా బ్రతకండి. ధర్మంతో బ్రతుకుదాం. ధర్మంతో బతికితే మనం చేసే పనులు దీవెనకరంగా ఉంటాయి, మనము దీవెనకరంగా ఉంటాము. మనకే కాదు, అందరికీ దీవెనకరంగా ఉంటాము. దుష్టులుగా బతికితే, దుష్టులకు దగ్గరగా ఉంటే మనము నాశనం, మన ద్వారా అందరూ నాశనం. మరి జాగ్రత్తగా బతుకుదామా? దేవుని యొక్క ధర్మానికి, నీతికి, న్యాయానికి, కనికరానికి దగ్గరగా బతుకుదామా? ఉంటాను మరి. సెలవు.